మన భారతదేశపు గొప్ప నాయకుల్లో మహాత్మా గాంధీ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్యులు. తన అహింసావాదంతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తే, ఇంకొకరు ఆ స్వాతంత్రం అనంతరం ప్రజాస్వామ్యబద్ధంగా నడపడానికి రాజ్యాంగాన్ని రచించారు. నువ్వు దళితుడివి, అంటరానివాడివి అంటూ చిన్నప్పటి నుంచి చిన్నచూపుకు గురైన వారు అంబేద్కర్ గారు. ఇటు గాంధీ గారి సనాతన హిందూ ధర్మాలను పాటిస్తూ ఇతర మతాల వారిని కూడా గౌరవిస్తూ నడిచినవారు. ఇలాంటి విభిన్న ధృవాల మధ్య ఎందుకు వివాదాలు చెలరేగాయి? వారి మధ్య అభిప్రాయ భేదాలు ఏమిటి? వచ్చిన గొడవలు ఏమిటి? క్యాస్ట్ గురించి వీరికి ఉన్న అభిప్రాయాలు ఏమిటి? ఇలాంటి మరిన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దాత్రి. మీరు చూస్తున్నారు దాత్రి డైరీస్ యూట్యూబ్ ఛానల్. నా ఎఫర్ట్స్ కనుక నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ గాంధీజీ ఐడియాస్ గురించి తెలుసుకుందాం. అంబేద్కర్ మహర్ కులంలో జన్మించారు. ఇది దళిత వర్గానికి చెందినది. ఈయన చిన్నప్పటి నుంచి ఎన్నో కుల దూషణలకు గురయ్యారు. అంబేద్కర్ మరియు తన అన్న కలిసి స్కూల్కి వెళ్ళినప్పుడు వారు కూర్చోడానికి ఒక ఇటుకను తెచ్చుకోమనేవారు. అంతేకాకుండా వారి స్కూల్లో అందరు పిల్లలు తాగే నీటిని త్రాగకూడదని వారి కోసం ఒక ప్రత్యేక కుండను పెట్టారు. కనీసం ఆ కుండలో నీళ్లను కూడా వారు ముట్టుకొని త్రాగడానికి వీలు లేదు. ఒక ప్యూన్ వచ్చి కుండలోని నీళ్లను దోసిళ్లలో పోస్తే వారు ఆ నీటిని త్రాగేవారు. ఏ రోజైనా ప్యూన్ రాకపోతే ఆ రోజంతా వారు దాహంతో అలా ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా చాలా కష్టపడి చదువుకున్నారు. ఆ తరువాత ఉన్నత చదువులు చదవడం కోసం బరోడా సంస్థానం నుంచి స్కాలర్షిప్ లభించింది. ఆ స్కాలర్షిప్తోనే ఆయన కొలంబియాలో చదువుకున్నారు. ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డాక్టరేట్ పొందారు. ఎంత ఉన్నత చదువు చదువుకున్నా అంబేద్కర్ గారు కులం తక్కువవాడు అంటూ దూషణలను ప్రతిరోజు ఎదుర్కొన్నారు. దానితో కులతత్వం అంటేనే విరక్తి కలిగింది. ఆయన తన రచనల్లోనే ఓపెన్గానే హిందూ ధర్మాన్ని క్రిటిసైజ్ చేశారు. ఆయన రచనల్లో హిందూ ధర్మంలో మరియు ఇస్లాంలోని ఆచరణల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన సంస్కృతం నేర్చుకున్నారు. అంతేకాకుండా ఆయన వేదాలను ఒక వర్త్లెస్ సెట్ ఆఫ్ బుక్స్గా అభిప్రాయపడ్డారు. అంతేకాదు, కులాలు ఉన్నంత వరకు అగ్రకులాలు ఉంటాయని, ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది సమాజం నుంచి పోవాలని అనుకున్నారు. ఇక మరోవైపు మహాత్మా గాంధీ ఒక సనాతన హిందువు. చాలా వరకు ఆయన అభిప్రాయాలు, భావాలు హిందూ ధర్మం నుంచి వచ్చినవే. ఆయన భగవద్గీతను ఆధ్యాత్మికతకు గుర్తుగా భావించేవారు. ఆయన హిందూ ధర్మం నుంచి చాలా ఇన్స్పిరేషన్ పొందారు. ఆయన తన మతాన్ని గౌరవిస్తూనే ఇతర మతాలను కూడా గౌరవించేవారు. ఆయన మతాల మధ్య సామరస్యం ఉండాలని ఎప్పుడు భావించేవారు. ఒక మతాన్ని గౌరవిస్తూ విశ్వసించే వ్యక్తి తన ధర్మాలపై ప్రశ్నలు వేసుకోలేడు. అందుకే గాంధీ గారి సిద్ధాంతాలు సనాతన ధర్మాన్ని విశ్వసిస్తూ ఉంటాయి. ఆయన కులాన్ని హిందూ ధర్మంలో ఒక భాగమని అనుకునేవారు. అలాగే 4 వర్ణాలైన శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులాలు న్యాచురల్గా వచ్చినవేనని, హిందూ ధర్మంలో అవన్నీ సమానమైన హోదా కలిగి ఉంటాయని, ఏ ఒక్క వర్గం ఇంకో వర్గం కంటే గొప్పది కాదు అని గాంధీజీ భావించారు. అంతేకాకుండా అంటరానితనం అనేది హిందూ ధర్మంలో ఒక భాగం కాదు అని, అదొక మహాపాపం అని గాంధీజీ చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. ఈ అంటరానితనాన్ని రూపుమాపడానికి గాంధీజీ గారు 1932లో హరిజన సేవా సంఘం అనే సంస్థను స్థాపించారు. ఇక్కడ హరిజనులు అంటే దళితులు, పంచములు అని అర్థం. ఈ సంఘం ద్వారా హరిజనులకు దేవాలయ ప్రవేశాలు, సహపంక్తి భోజనాలు కార్యక్రమాలు నిర్వహించి తక్కువ జాతి వారు అంటూ ఎవరూ లేరని గాంధీజీ గారు చాటారు. ఇలా గాంధీజీ, అంబేద్కర్ల ఐడియాలజీ వేరువేరుగా ఉండేది. 1920లో ఒకానొక సందర్భంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ను సపోర్ట్ చేయను అని చెప్పారు. అదే సమయంలో గాంధీ గారి కొడుకైన మణిలాల్ గాంధీ ఒక ముస్లిం యువతిని ప్రేమించారు. కానీ గాంధీజీ వారి పెళ్లికి ఒప్పుకోలేదు. ఇక 1927లో గాంధీజీ రెండవ కుమారుడైన దేవదాస్ లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. కానీ వారి కులాలు వేరవ్వడం వల్ల గాంధీ గారు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ సమయం గడిచే కొద్దీ గాంధీ గారి ఆలోచన విధానం మారింది. 1932లో గాంధీ గారు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ గురించి నేను పొరపాటుగా ఆలోచించాను అని ఒప్పుకున్నారు. ఆ తరువాతి సంవత్సరమే తన కొడుకు పెళ్లి లక్ష్మితో జరిపించారు.
ఇక 1946 వచ్చే వరకు తన ఆశ్రమంలో పెళ్లిళ్ళు చేసుకునే వారిలో ఒక్క హరిజనుడు అయినా ఉండాలి అని అనేవారు. నిజానికి ఆడవారికి హరిజనులు అయిన మగవారిని పెళ్లి చేసుకోమని చెప్పేవారట. ఇక మరొక వైపు అంబేద్కర్ గారు హిందూ ధర్మాన్ని వదిలేస్తున్నట్లు బహిరంగంగానే తెలిపారు. అంటరానివాడిగా పుట్టడం నా తప్పు కాదు, కానీ అదే అంటరానివాడిగా నన్ను చూసే హిందూ మతం నుంచి బయటకు వచ్చే హక్కు నాకు ఉంది అని ఆయన ప్రకటించారు. దానితో ఆయన అక్టోబర్ 14, 1956 బుద్ధిజంను స్వీకరించారు. అసలు గాంధీజీకి అంబేద్కర్కి మధ్య వివాదాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయని చూస్తే అంబేద్కర్కి గాంధీకి మధ్య విభేదాలు రావడానికి ముఖ్యమైన కారణం అంబేద్కర్ ప్రతిపాదించిన సపరేట్ ఎలక్టరేట్. అంటే ఒక వర్గానికి ప్రాతినిధ్యం ఉన్న చోట ఆ వర్గం వారే ఎన్నికల్లో పోటీ చేయాలని నిబంధన. అంటే సాధారణ ఎన్నికల ప్రక్రియ ఏమిటంటే ఎవరైనా ఎక్కడి నుంచైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, వారికి ఎవరైనా ఓటు వేయొచ్చు. అదే రిజర్వ్డ్ ఎన్నికల ప్రక్రియ ఏమిటంటే ఏదైనా ఒక వర్గం వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తే పోటీ చేసిన వర్గం వారు మాత్రమే ఎన్నికల్లో ఓటు వేయాలి. ఇలా ఉండేది ఒకప్పుడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 1909లో బ్రిటిష్ రాజు బ్రిటిష్ గవర్నమెంట్లో ముస్లింలకు సపరేట్ ఎలక్టరేట్ను ఏర్పాటు చేశారు. అలాగే 1919లో క్రిస్టియన్స్కు, ఆంగ్లో ఇండియన్స్కు, యూరోపియన్స్కు, సిక్కులకు కూడా సపరేట్ ఎలక్టరేట్స్ను కూడా ప్రతిపాదించారు. అప్పుడే అంబేద్కర్ కూడా హిందువుల్లోనున్న దళితులకు కూడా సపరేట్ ఎలక్టరేట్స్కి ఉండాలని వాదించారు. అంటరాని కులాలకు కూడా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం రావాలని, ప్రభుత్వాల వారికి కూడా సరైన ప్రాతినిధ్యం ఉండాలని అంబేద్కర్ వాదిస్తూ వచ్చారు. 1927లో సైమన్ కమిషన్ ముందు కూడా ఆయన తన వాదనలు వినిపించారు. 1930 నుంచి 32 మధ్య లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ ఆయన అదే అంశంపై గట్టిగా వాదించారు. మొదటి సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ కాంగ్రెస్ తరపున నిలిచి అంటరాని కులాల రాజకీయ హక్కుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడే మొదటిసారి అంబేద్కర్ గారు గాంధీజీని కలిశారు. అంబేద్కర్ గాంధీజీల మధ్య ఈ విషయం గురించే తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అంటరాని కులాలని తరతరాలుగా వెలివేశారని, హిందువులలో భాగంగా వీరిని ఏమాత్రం చూడలేదని, ఆర్థిక సామాజిక అణిచివేత గురిచేశారని అంబేద్కర్ వాదించారు. ఆ కారణంగా వారికి రాజకీయ హక్కులు ప్రాతినిధ్యం కావాలని, వారి ప్రతినిధులను వారే ఎంచుకునే అవకాశం కావాలని కోరారు. లేకుంటే రాజకీయ స్వేచ్ఛకు బదులు వారి తరతరాలు బానిసత్వానికి బలి కావలసి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అందుకు గాంధీజీ అంటరాని వారు హిందువులేనని, వారికి ప్రత్యేక ఓటింగ్ హక్కులు, వారి ప్రతినిధులను వారు ఎన్నుకునే ఏర్పాట్లు అవసరం లేదని, ఇది కులాల మధ్య చిచ్చుగా మారుతుంది, ఇప్పటికే మతాల పేరుతో సమాజాన్ని విడదీశారు, ఇలాగే కొనసాగితే అందరూ సమానులు అనే భావన పోతుందని, సమసమాజం ఏర్పడదు అనే వాదన గాంధీజీ వినిపించారు. ఇది ఒక సిద్ధాంతపరమైన విభేదమే తప్ప వ్యక్తిగత వివాదం కాదు. అయితే రెండు వాదనలు విన్న బ్రిటిష్ ప్రభుత్వం, అసలే డివైడ్ అండ్ రూల్ అనే సిద్ధాంతం బాగా నమ్మే బ్రిటిష్ ప్రభుత్వం అంబేద్కర్ సూచించినట్లు అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ హక్కుకు తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే అవకాశం కల్పించింది. కానీ దానిని తీవ్రంగా వ్యతిరేకించిన గాంధీ 1932 మార్చి 11న ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తూ అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ హక్కులు కల్పిస్తే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని హెచ్చరించారు. ఇదే అంశంపై నాటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ గాంధీకి ఈ విధంగా ఉత్తరం రాశారు. మీ ఉద్దేశం హిందువులకు అంటరాని కులాలకు ఓటింగ్ కలిపి ఉండరాదని కాదు, హిందువుల మధ్య ఐక్యత సంరక్షించుకోవాలని కాదు, అంటరానితనం తరపున శాసనసభలో 4 నిజమైన ప్రజాప్రతినిధులను రాకుండా చేయుటకు మీరు ఇంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారని అనుకోక తప్పడం లేదు అని తిరిగి వారు గాంధీకి ఉత్తరం రాశారు. అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ ఇవ్వడం కూడా వారిని రక్షించదు, దేశాన్ని ముక్కలు చేయడమే అని గాంధీ గారు సమాధానం ఇచ్చారు. ఆ సమయంలోనే గాంధీ జైల్లో ఉన్నారు. అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేశారు. గాంధీ చేసే నిరాహార దీక్ష వలన బయట ఉన్న అంబేద్కర్ గారిపై ఒత్తిడి పెరిగింది. ఒకవేళ గాంధీకి ఏమన్నా అయితే దేశంలోని దళిత వర్గానికి అంత మంచిది కాదు అని భావించిన అంబేద్కర్ గారు గాంధీ గారితో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అదే పూనా ఒప్పందం. ఈ ఒప్పందంలో ఒకరికొకరు కాంప్రమైజ్కి వచ్చారు. 1932 సెప్టెంబర్ 24న మహారాష్ట్రలోని పూణేలో వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం వారు జాయింట్ ఎలక్టరేట్ను ప్రతిపాదించారు. దీని ప్రకారం ఎవరైనా, ఏ కమ్యూనిటీ వారైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. వారికి ఎవరైనా ఓటు వేయొచ్చు. కానీ ఇక్కడ అంబేద్కర్ గారు గాంధీ గారి ముందు ఒక డిమాండ్ ఉంచారు. అదేమిటంటే, ఇలాంటి జాయింట్ ఎలక్టరేట్ వలన మెజారిటీ ఉన్న కమ్యూనిటీ వాళ్ళు ఒక దళితుడిని ఎలక్షన్స్లో నిలబెడితే వారు తనని బొమ్మలా ఆడుకుంటారు అని తన సందేహాన్ని వ్యక్తపరిచారు. అందుకే ముందుగా ఒక నలుగురు దళితుల నుంచి ఒక్కరిని దళితులు ఎన్నుకోవాలి. ఆ ఒక్కరికి మిగతా వాళ్ళు ఓటు వేశారు. ఇక 71 రిజర్వ్ సీట్స్ని 148 సీట్స్ మార్చేలాగా అంబేద్కర్ గాంధీని కన్విన్స్ చేశారు. ఇలా గాంధీ గారు, అంబేద్కర్ గారు కలిసి ఒప్పందానికి వచ్చారు. దేశంలో అణగారిన వారు ఉండకూడదు, ఉన్నత స్థానాల్లో ఉండాలి. ఒకరి వల్ల దేశం మతాల పేరుతో ముక్కలైంది, ఇక కులాల పేరుతో ముక్కలవ్వకూడదు అని ఇద్దరు కూడా ఎవరి సిద్ధాంతాలతో వారు ముందుకు వెళ్ళారు. దీంతో ఇద్దరు ఆలోచనలు దేశానికి ఎంతో ఉపయోగపడుతూ వచ్చాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దాత్రి సైనింగ్ ఆఫ్.